హలో, ఈరోజు లంచ్ కోసం నేనేం ప్రిపేర్ చేశానో తెలుసా? బీట్రూట్ రసం. బీట్రూట్ గురించి మాట్లాడితే హెల్త్ గురించి మాట్లాడాల్సిందే. అన్ని రకాలుగా బాగుంటుంది. అయితే చట్నీ నా ఫేవరెట్ అనమాట. ఆ చట్నీ తర్వాత రసం చాలా ఎక్కువగా ఇష్టపడతాను అనమాట. సో రసం ప్రిపేర్ చేసినప్పుడు ఏంటంటే రసం పౌడర్ కూడా అవసరం ఉండదు. అంత చక్కగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది కూడా. సో దీనికోసం ఏం చేశానంటే ఒక మీడియం సైజ్ బీట్రూట్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకున్నాను. దాంతోపాటు ఒక 2 టమాటోస్, సాల్ట్, గార్లిక్, దాంతోపాటు మిరియాలు, జీలకర్ర ఇవన్నీ మెత్తగా బ్లెండ్ చేసేసాను. మీకు కావాలనుకుంటే ఇందులోనే కొంచెం చింతపండు వేసుకోవచ్చు, లేదంటే మామూలుగా మరిగించేటప్పుడు కొంచెం చింతపండు పేస్ట్ వేసుకోవచ్చు. సో ఇవన్నీ ఒక కడాయిలోకి తీసుకొని దాంట్లో కరివేపాకు, ఉప్పు వేసుకొని బాగా మరిగించేసాను. ఇంకొంచెం సేపు తర్వాత ఒక 2 to 3 minutes చాలు, కొంచెం బెల్లం వేసి మరిగించేసాను. సో ఇది రసం అయితే రెడీ అయిపోయింది. ఇంకేముంది, పోపు పెట్టుకోవడమే. దీనికోసం కడాయిలో ఆయిల్ వేడి చేసుకొని పోపు దినుసులన్నీ వేసుకున్నాను. దాంతోపాటు కరివేపాకు, ఎండుమిరపకాయలు, కొంచెం గార్లిక్ కూడా దంచి వేసుకున్నాను. అంతే, పోపు పెట్టేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ థింగ్, అంతకన్నా ఇంకా హెల్త్ బెనిఫిట్స్ నేను మీకు చెప్పక్కర్లేదు. చాలా బాగుంటుంది కూడా. ఒక 2 days వరకు తినచ్చు. నచ్చింది కదా? సో మన ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.